పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగిందనేది మీడియా మిత్రులకే తెలుసు. డబ్బు మరి బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా డబ్బు పంపకం జరిగింది, మద్యం పంపకం జరిగింది. ఒక పార్లమెంట్ ఎన్నికలు ఒక పంచాయతీ ఎన్నికల లాగా మైపరిపించే విధంగా జరిపించారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నైతిక స్థైర్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మరి రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి మరి నీలం మధు ముదిరాజ్ బిడ్డను ఎట్లయినా పార్లమెంటుకు పంపించాలని కృతనిశ్చయంతో పోరాటం చేసిరు. ఈ ఎన్నికల్లో తుది విజయం కాంగ్రెస్దే. ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థి పార్లమెంటుకు మెదక్కి వెళ్ళబోతున్నారని మేము ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. ఇక మన స్థానిక విషయాల్లోకి వస్తే, నిన్న మొన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్నికలు మొదలైన ముందు నుంచి ఎప్పుడైతే ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో తెల్లారి నుంచే మరి పథకాలు అమలైతే లేవని, మరి వెంటనే ప్రజలలోకి ఒక అయోమయాన్ని గందరగోళాన్ని సృష్టించే కార్యక్రమం అసెంబ్లీ సాక్షిగా మొదలుపెట్టి చివరికి మొన్న ఎన్నికలలో కూడా హామీల అమల్లో విఫలమైంది అని ఒక నెపం, ఒక ఆరోపణలు చేసుకుంటూ బతకాలనే ఆలోచన మన ప్రచార కార్యక్రమంలో కనబడ్డది. సాక్షాత్తు హరీష్ రావే ప్రజలను అయోమయం గురి చేయడం, ప్రజల్లో నుంచి ఈ పథకం వచ్చింది ఆ పథకం వచ్చింది అడుక్కుంటూ ఒక పాశవిక ఆనందాన్ని పొందాలనే ఆలోచన కనబడ్డది మనకు. కేవలం 3 నెలల్లో మరి అంత భారీ బడ్జెట్తో కూడుకున్న పథకాలను ఎట్లా అమలు 3 నెలల్లో చేస్తారో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం హరీష్ రావు గారికి ఉన్నది. ఆయన కూడా మంత్రిగా పనిచేసిండు. ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మరి ఇంత దిగజారిపోవడానికి కారణమేంటి? అధికారానికి దూరం అయిపోతే తట్టుకోలేని ఆవేదన నుంచి వచ్చినాయా మాటలు? ఇవన్నీ నేను ఈరోజు హరీష్ రావు గారిని అడుగుతున్నాను. మరి అదే కాకుండా మీరందరూ గత కొన్ని సంవత్సరాలుగా రైతుల కొనుగోలు కేంద్రాలు గమనించారు మీరు. మరి ఏ విధంగా ఇక్కడ రైతులను వ్యాపారస్తులు కానీ మరి రైస్ మిల్లర్స్ కానీ ఏ విధంగా ప్రభుత్వాన్ని కొల్లగొట్టిరు, మరి ఏ విధంగా ధాన్యాన్ని దారి మళ్ళించారు, మరి దాన్ని ఏ విధంగా డబ్బులు చేసుకురు, మరి ఇది ఏ ప్రభుత్వంలో జరిగింది? మరి ఈరోజు సిఎంఆర్ ధాన్యం అనేది ఇంకా మన రైస్ మిల్లర్లనే పోయిన సీజన్లో అంతకుముందు సీజన్లో ఉన్నాయా లేవా? మరి ఆ కారణంగా ఈరోజు మన ధాన్యం నిల్వ చేయడానికి ఎంత సమస్య అవుతుంది? అది ఎవరి వలన జరిగింది? ఏ ప్రభుత్వం వలన జరిగింది? ఒక్కసారి హరీష్ రావు గారు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఒక్కసారి ఆరోపణలు చేసే ముందు మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు ప్రభుత్వ అధికారులు ఎంతో ప్రయాసపడి ఇక్కడ ధాన్యం నిల్వ చేయడానికి అవకాశం లేకపోయినా మరి ఈరోజు సిద్దిపేట జిల్లాకు, మరి మహబూబ్ నగర్ జిల్లాకు, మరి నిజామాబాద్ జిల్లాకు కూడా ఈరోజు మనము ధాన్యాన్ని పంపించే కార్యక్రమం చేసినాం. అది ఎందుకు చేసినాం? మరి ఎవరికి ఫలితం వలన జరిగింది? దాన్ని ఒకసారి ఆలోచన చేయాలి. అయినప్పటికీ మీరు పోయినసారి ధాన్యం కొనుగోలు చూడండి, ఈరోజు ధాన్యం కొనుగోలు చూడండి. మీరు రోడ్లలో నిలబడి మన ఈ నర్సాపూర్లో కానీ మరి తూప్రాన్లో కానీ మరి వాహనాలను ట్రక్కులను మళ్లించి ధాన్యం పంపించాల్సిన పరిస్థితి పోయినసారి వచ్చింది. మరి ఈరోజు ఆ పరిస్థితి ఉందా? ఈరోజు పోయినసారి జూన్ 15 వరకు ధాన్యం కొనుగోలు చేసి ఈరోజు మనం 25వ తారీఖు ఉన్న మే 25. ఇప్పటికే నర్సాపూర్ కానీ, చివ్వంపేట కానీ, వెల్దుర్తి కానీ, మాసాయిపేట మండలం కానీ, కౌడిపల్లి మండలాలు ఎక్కడ కూడా ధాన్యం అన్ని కొనుగోలు కేంద్రాలన్నీ కూడా ధాన్యం వచ్చేసింది, అయిపోయింది. కేవలం అరకొర 1-2 సెంటర్లలో ధాన్యం కాదు, చివరికి శిఖం భూములలో చివరికి వేసిన వాళ్ళ కొరకు 1-2 సెంటర్లు మేమే అధికారులతో మాట్లాడి 1-2 సెంటర్లు ఉంచండి, లాస్ట్ కొన్ని ధాన్యం వస్తున్నాం. కేవలం ఇవాళ చిలుపుచేడు మండల్ మరి కొల్చారం మండలనే ధాన్యం ఎక్కున్నది. దానికి కారణం ఎవరు? అయినప్పటికీ కూడా అధికారులు, కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, మరి కమిషనర్ సివిల్ సప్లైస్ కానీ, మరి ఇలా మంత్రి గారు ప్రతి ఒక్కరితో మేము నిరంతరం టచ్లో ఉండుకుంటూ ఈరోజు ధాన్యాన్ని ఎంత తొందరగా వీలైతే అంత కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఈరోజు కోఆపరేటివ్ పిఎస్సిఎస్ చైర్మన్లు, పిఎస్సిఎస్ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా
ఒక స్వచ్ఛందంగా ఒక యుద్ధం లాగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు కొంతమంది పిఎస్సిఎస్ డైరెక్టర్లు మహబూబ్ నగర్ జిల్లాకు కూడా పోయారు. చిల్చేడ్ మండలానికి సంబంధించిన పిఎస్సిఎస్ డైరెక్టర్లు కొంతమంది మిగతా మండలంలో పిఎస్సిఎస్ డైరెక్టర్ చైర్మన్ కూడా ఇవాళ పోయారు. సింతారెడ్డి గారు అంటున్నారు, ఎమ్మెల్యే గారు అంటున్నారు విహారయాత్రలకు పోయిరా మంత్రులు అంటున్నారు. ఎవరు విహారయాత్రలో పోయాల్సిన అవసరం మాకు లేదు. మీరు పొంచి పోషించిన వ్యాపారస్తులు రైస్ మిల్లర్ల సొమ్ములతోని మీ కార్యక్రమాలు జరిపించుకున్నారా లేదా పోయిన ప్రభుత్వంలో? ఆయన ఆ వ్యాపారస్తులు నీ హరీష్ రావు మీద డబ్బులు చల్లిన మాటలు మర్చిపోయిర్రా మీరు? ఒక్కసారి వెనకకి మళ్ళీ చూడాలి. ఈ రోజు రైతులకు ఈ పరిస్థితి కూడా రావడానికి కారణం మీరే కారణం. వర్షం పడ్డప్పుడు కాస్త కోస్త ఇబ్బంది జరుగుతుంది, కానీ ఈసారి రైతులే అందరూ స్వచ్ఛందంగా చెప్తారు మా ధాన్యం పోయినసారి కంటే ముందే పోయిందని. చాలా మంది కేవలం రాజకీయ కోణంతోనే ఈ మాటలు మాట్లాడుతున్నారు. మీరు గమనిస్తున్నారో లేదో, ఏదో ఒక రకమైన నెపంతో ఏదో ఒక కార్యక్రమం పెట్టుకోవాలి, దుమ్మెత్తిపోయాలి. మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజలలో ఒక మంచి విశ్వాసం ఉన్నటువంటి ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన ప్రభుత్వం. మీ పాలనలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోలేని పరిస్థితి మీ దగ్గర ఉండేది. ఈ రోజు మేము సామాన్యులం కూడా ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోతున్నాం, సమస్యలు చెప్పుకుంటున్నాం, సమస్యలను పరిష్కారం చేస్తున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అడిగే నైతిక హక్కు మీకు లేదు. అదే కాకుండా ఇంత సోదరుడు చెప్పినట్టు ఒక ప్రణాళిక పరంగా ప్రజాపాలనలో దరఖాస్తుల స్వీకరణ జరిగింది. రేషన్ కార్డులను ఇచ్చిన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అనేది ఒక ప్రమాణికం. ఎవరు నిరుపేద, ఎవరికి అవసరం అనేది రేషన్ కార్డులతో కొలమానం. ఈరోజు రేషన్ కార్డుల కార్యక్రమం చేపడుతుంది, కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. ఒకసారి రేషన్ కార్డులు వచ్చినాక మేము అనుకున్న పథకాలు 6 గ్యారంటీలను ఏ విధంగా అమలు చేయాలి, ఎవరిని లబ్ధిదారులుగా చేర్చాలి అనేది ఈ 6 గ్యారంటీలను దాంట్లో జమ చేస్తారు. కాబట్టి ఇది ఒక పద్ధతి ప్రకారం ఆల్రెడీ మా మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజే చెప్పారు. నిన్న మనం రైతు భరోసా కూడా ఈ పంట నుంచి 7,500 రూపాయలు రైతు భరోసా వస్తుంది. ఇంతకుముందు 5,000 వస్తుంది, ఇప్పుడు 7,500 వస్తుంది. ఆగస్టు 15 లోపల రైతు రుణమాఫీ జరగబోతుంది. ప్రతి కార్యక్రమం ఒక ప్రణాళికంగా ఒక క్రమశిక్షణతోని జరుగుతుంది. మీలాగా వచ్చిన సొమ్మునంతా కాళేశ్వరంలో పడేసి ఇలా నిరుపయోగమైన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి ఇలా ప్రజాపాలనను, ప్రజల బాగోగులను, పేదలను అందరినీ కూడా ఇలా మీరు మోసం చేసిర్రు. కాబట్టి ఆ అర్హత మీకు లేదు. మీకు ఆల్రెడీ ప్రజలు తీర్పిచ్చిర్రు. మీరు ఆ ప్రజల తీర్పును గౌరవించండి. ఇంకా 5 ఏళ్ళ టైం ఉన్నది. 5 ఏళ్ళ తర్వాత మరి కాంగ్రెస్ పాలన ఎలా ఉంటుందో అప్పుడు మనం మాట్లాడదాం. ప్రతి దానికి చీటికి మాటికి ఏదో మేము ఉన్నాం. ఇలా బీఆర్ఎస్ పరిస్థితి ఏమైందంటే ఒక్క సీటు గెలవలేని పరిస్థితికి వచ్చింది. ఇలా పార్లమెంట్లో ఒక్క సీటు గెలవలేకపోతుంది. ఇది మీరు చూస్తారు. జూన్ 4 నాడు తీర్పు రాబోతుంది. ఆ రోజైనా మీరు కళ్ళు తెరవండి. అప్పటి వరకైనా ఆగండి. మీ పట్ల ప్రజలలో ఏం అవగాహన ఉన్నది? కాబట్టి మీకు ఈ రోజు మీ పార్టీ అంతరించిపోతుందేమో అనే భయంతో మేము కూడా ప్రజలలో ఉన్నామనే ఒక భ్రమ కల్పించే విధంగా ఇలా మీరు ప్రెస్ మీట్లు పెట్టినంత మాత్రాన మీరు ఇక్కడ ప్రజలలో ఉన్నట్టు అనుకుంటే పొరపాటు. ఖచ్చితంగా మీ గురించి కూడా మేము వ్యక్తిగతంగా విమర్శలు చేయాలని ఎప్పుడు అనుకోం. కానీ మీరు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో నుంచి టీఆర్ఎస్కి పోయారు, పదవులు అనుభవించారు, ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు. మీరు ఎక్కడెక్కడ పోయి మళ్ళీ పార్టీలు మారడానికి సిద్ధమవుతారు అనేది కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి మీరు నీతి వాక్యాలను మాట్లాడితే ఇక్కడ ఎవ్వరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా ఉన్నారు. మీ దుశ్చర్యలను ఖచ్చితంగా ఖండిస్తారు, తరిమి కొడతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు.